నమస్కారం. స్వరలక్ష్మి ట్యూన్స్కి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసంలో వినాయక చతుర్థి తరువాత అంటే ఈరోజు నుంచి 31వ ఆగస్టు నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. మహాలక్ష్మి ఇస్ అ సుప్రీం రియాలిటీ, అంటే మహాలక్ష్మియే పరమాత్మ శక్తి. అచ్చం నారాయణుడులాగే విడువలేని శక్తిలా ఉంటుంది. అటువంటి మహాలక్ష్మిని ఈ 15 రోజుల కాలంలో పూజ చేయడానికి సమయం లేకపోయినా ఈ శ్లోకాలు వింటే కూడా మంచిది. మొదటవది ధ్యాన శ్లోకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మా, నీకు నా నమస్కారములు. నువ్వు మహామాయ, అందరి లోకములు ప్రభావించగలిగే శక్తివి. నువ్వు శ్రీపీఠంలో కూర్చొని ఉండగా దేవతలందరూ